సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. నో భరోసా రైతు బందే. తెలంగాణలో నో భరోసా రైతు బందే. ఎకరాకు 5,000 జమ. విధి విధానాలు ఏవి? కౌలు రైతులు భూమి లేని కూలీల గుర్తింపులో ఆలస్యం. పట్టాదారు కౌలుదారులు ఎవరికి ఇస్తారో తెలియదు. ఎన్నికల హామీ మేరకు 7,500 ఇవ్వాలని డిమాండు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు కింద ఎకరాకి 5,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి సాయం కింద ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వెంటనే ఏటా ఎకరాకు 15,000 పెట్టుబడి సాయం కింద రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. వీరితో పాటు భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఏడాదికి 12,000 ఆర్థిక సాయం ఇస్తామన్నారు. దీంతో రైతులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ఓట్లేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా అమలు చేస్తామని రైతులను ఆదేశించారు. డిసెంబర్ 9 నుండి 6 గ్యారెంటీలు అమలు చేస్తే అందులో రైతు భరోసా కూడా ఉందనుకున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వైద్యం అందించే పథకాన్ని ప్రారంభించారు. రైతులు కూడా రైతు భరోసా గురించి ఆశగా ఎదురు చూస్తున్నందున ఎన్నికల్లో చెప్పిన భరోసా కాకుండా గత ప్రభుత్వం అమలు చేసిన మాదిరిగానే రైతు బంధు కింద ఇచ్చిన సాయాన్ని ప్రస్తుతం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇంతవరకు పావు ఎకరం, అరెకరం లోపు మాత్రమే రైతు బంధు పైసలు మాత్రం పడ్డాయి. మిగతా వారికి ఎకరన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఈ విధంగా వేసుకుంటూ పోతే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. రైతులు ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.